అభి, మనం స్కూల్ పిల్లలాగా ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేవా? ఓకే, నేనేమైనా తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఐమ్ సారీ. లెట్స్ బీ ఫ్రెండ్స్. మే ఐ హెల్ప్ యూ సార్? కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? ష్యూర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆడవాళ్ళకి తెలియదు. హాయ్, మీరేనా ఇండియా నుంచి వచ్చింది? ఐఎమ్ అభి. హారిక. ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం. అంటే సూరిబాబు లవంగం. ఓ, హలో. ఇట్స్ ఓకే. దీన్ని పెక్ అంటారు. ప్యారిస్లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుండేది. లెట్స్ గో. లుక్, ఇది ఇండియా కాదు, ప్యారిస్. ఇండియాని టేప్ రికార్డులో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కమాన్. 1 మినిట్. దీన్ని ఎస్కలేటర్ అంటారు. ఓ, బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తుంది. ఓ, జాగ్రత్తగా. కమాన్, లెగ్స్ యార్. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? నవ్వు ఎక్కువైనట్టుంది. ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? రండి. మిస్సెస్ లవంగం ఏం చేస్తుంటారు? నన్ను లవ్ చేస్తుంటారు. మీది లవ్ మ్యారేజా? యా. ఓ, ఆవిడది కూడా ఇండియానా? నో, తను ఇక్కడ అమ్మాయి. 25 ఏళ్ల క్రితం నేను ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో అనుకోకుండా పరిచయం అయ్యాం. ఇట్స్ ఎ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. టాక్సీ. హలో. యా స్పీకింగ్. యా. నో నో, ఇంపాసిబుల్. ఐ కెనాట్ కమ్. యు నో హాలిడే ఇన్? యా యా, ఎగ్జాక్ట్లీ. ఏ, నేను ఇంకా ఎక్కలేదురా. యువర్ కీస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇక్కడ టాక్సీ డ్రైవర్లు చాలా స్పీడ్. అవునండి, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేదాకా కూడా ఆగరు. రూమ్ కీస్ అవి తీసుకున్నారు కదా? రండి. రేపు 10 o'clock రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో 11 o'clock వెళ్తే కుదరదు. ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. డబ్బులు ఏమైనా కావాలా? రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడు మీరేంటి సార్? ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.